వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా చక్కని చిట్కాలని అందిస్తాం. మీ సమస్య కనుక తీవ్రమైనది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చును. మా ఛానల్ కనుక మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండొచ్చు. ఈరోజు మనం సహజంగా స్త్రీలు కానీ పురుషులు కానీ బిక్నీలు వేసుకున్నప్పుడు లేదంటే అండర్వేర్లు, ఇన్నర్వేర్లు వేసుకున్నప్పుడు కొంత వలయాలు నల్లగా రావడం అనేది మనం సహజంగా చూస్తూ ఉంటాం. అవి సహజంగా చూడడానికి చాలా అగ్లీగా ఒక రకమైనటువంటి నల్లటి వలయాల్లా కనబడుతూ ఉంటాయి. అయితే వీటిని సహజంగా తొలగించడానికి ఆయుర్వేదంలో చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి. ఈ వలయాలు ముఖ్యంగా రావడానికి కారణం అవి మనం వేసుకునేటువంటి ఇన్నర్వేర్ ఏవైతే ఉంటాయో వీటికి ఎలాస్టిక్తో రావడం, శరీరాన్ని గట్టిగా పట్టుకొని ఉండడం వల్ల అక్కడ గాలి తాకక, అదేవిధంగా చెమట చేరి మురికి వల్ల అక్కడ నల్లగా ఏర్పడుతూ ఉంటాయి. అయితే సహజంగా ఎక్కువ బరువు ఉన్నవారు ఎలా అంటే ఈ పాలిస్టరీ ఎక్కువగా వాడడం వల్ల ఇంకా వారికి సమస్య అనేది తీవ్రంగా ఉంటుంది. తెల్లగా ఉన్నవారైతే కనుక ఇంకా ఎక్కువ నల్లగా కనబడే అవకాశం ఉంది. అది చూడడానికి చాలా అసహ్యంగా కూడా కనబడుతూ ఉంటుంది. అలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అది చాలా చక్కగా పనిచేస్తుంది. ఆ చిట్కాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆలివ్ ఆయిల్. ఈ ఆలివ్ ఆయిల్ని కొద్దిగా తీసుకోండి. అంతే సమానంగా ఆల్మండ్ ఆయిల్ అంటే బాదం నూనె, ఈ రెండింటిని కలిపి గోరువెచ్చగా వేడి చేసి నల్లటి వలయాల దగ్గర కనుక ఒక దూదితోటి 5 నుంచి 10 నిమిషాల పాటు రబ్ చేస్తూ ఉండాలి. అలా రబ్ చేస్తూ ఉండగా ఒక వారం నుంచి 10 రోజుల్లో మళ్ళీ మీకు పూర్వ చర్మం వచ్చేసి ఆ నల్లటి మరకలు అయిపోతాయి. ఇది వాడినన్ని రోజులు కొంతవరకు మీరు ఇన్నర్వేర్ వాడకుండా ఉంటే మంచిది. రెండో చిట్కా పసుపు. ఈ పసుపు అనేది మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. అంతేకాకుండా చర్మానికి కూడా మంచి రంగును, మేలిం రంగును కూడా ఇస్తుంది. ఈ పసుపును కొద్దిగా నిమ్మరసానికి అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియాని కానివ్వండి, లేదంటే నలుపును కానీ కొరికేటటువంటి లక్షణాలు ఉంటాయి. సో ఆ నిమ్మరసంతో పాటుగా కొద్దిగా పెరుగు వేసి ఆ ప్రదేశంలో మనం చేతితో కానీ దేంతో కానీ మర్దన చేయాలి. ఎక్కువసేపు మర్దన చేసి మామూలుగా స్నానం చేసేస్తే సరిపోతుంది. ఇలా వారం నుంచి 10 రోజులు చేస్తే కనుక ఆ నల్లటి మచ్చలు అయిపోతాయి. అంతేకాకుండా కొంతమంది చంకలలో, తొడల భాగాలలో కూడా నలుపుగా ఉంటుంది కదా. సో అలాంటి ప్రాంతాల్లో కూడా ఇది ఎక్కువగా అప్లై చేయడం వల్ల మళ్ళీ మీకు పూర్వ చర్మాన్ని, అంతా సహజమైన చర్మాన్ని మళ్ళీ మీరు పొందవచ్చును. ఇకపోతే టమాటాలు విడిగా కూడా మనం కట్ చేసుకొని నల్లటి వలయాల దగ్గర రబ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పిన బాదం ఆయిల్ కూడా విడిగా రాసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ కూడా విడిగా రాసుకోవచ్చు. పసుపును నీళ్ళలో పచ్చి పసుపును కూడా నీళ్ళు పెట్టుకొని అన్ని విడివిడిగా చేసుకోవచ్చు. కానీ నేను కలిపిన కాంబినేషన్ చేస్తే ఫలితం అనేది తొందరగా ఉంటుంది. ఓకే, ఈ టమాటాలను కూడా మనం సహజంగా మనకు కట్ చేసుకొని కూడా నల్లటి వలయాల దగ్గర రబ్ చేస్తూ ఉంటే ఒక 5-6 రోజులలో తగ్గిపోతుంది. దాంతోపాటుగా బొప్పాయి లోపల గుజ్జును తీసుకొని దానిలో కొద్దిగా వెనిగర్ వేసి ఒక దూదితో కానీ చేతితో కానీ ఆ నల్లటి వలయాల దగ్గర రబ్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనకు అక్కడ ఉన్నటువంటి ఆ బ్లాక్ వలయాలు అనేటివి తగ్గిపోయి మామూలు చర్మం అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని చిట్కాలు కూడా మీకు ఖచ్చితంగా రిజల్ట్ని చూపిస్తాయి. ఏదైనా ఒక చిట్కా వాడినా కూడా పర్వాలేదు. కావాలి అని అంటే మీకు టైం తీసుకుంటూ పొద్దున ఒక చిట్కా, రాత్రి చిట్కా కూడా మీరు వాడుతూ ఉండొచ్చు. దీనివల్ల మీకు చక్కని ఫలితం అనేది కనబడుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.